జిల్లాలో అంటే రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉండటం, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం బలంగా ఉండటం, వీళ్ళందరూ జగన్ ఓటు బ్యాంక్ కావడం వల్ల గెలిచానని ఆయన ఫీల్ కావాలి. అది తన ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకని తను లాంగ్ స్టాండింగ్ ఉండటం, పోల్ మేనేజ్మెంట్ తెలిసినోడు కాబట్టి. మరి ఓడిపోయినప్పుడు కూడా ఆయన ఇవ్వాలిగా. ఇప్పుడు ఎంత నెగిటివ్ సర్కమ్స్టాన్సెస్లో దర్శి ఎట్లా గెలిచారు, ఎర్రగొండపాలెం ఎట్లా గెలిచారు, ఈయన వల్ల గెలిచారా? ఈయన వల్ల గెలిస్తే ఈయనే గెలవాలిగా. కాబట్టి పబ్లిక్లో ఆ టైప్ ఫిగర్ కాదు, వెనకాల అనుచరుల దృష్టిలో ఆ ఫిగరే. ఈయన ఏంటంటే ఒక సర్కిల్ మెయింటైన్ చేస్తాడు, ఆ సర్కిల్ చుట్టూతానే ఉంటుంది. వాళ్ళని కూడా భారీగా ఎదగనివ్వడు, అలాగని చెప్పి అదపాతాడానికి ఉంచడం, ఒక లైన్లో ఉంచుతాడు. కానీ కీలక నేతలు వెళ్ళిపోతే గ్రౌండ్ లెవెల్లో పట్టుంది అనుకుంటున్న వైసీపీకి అది కూడా చేజారిపోద్ది. ఇప్పుడు సామినేని ఉదయభాను కూడా రాజీనామా చేశారు అంటున్నారు. అలాగే నెల్లూరు ఒకప్పుడు మొత్తం క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఇప్పుడు టీడీపీ క్లీన్ స్వీప్. కింద స్థాయి కార్పొరేషన్ కూడా వెళ్ళిపోతుంది. కౌన్సిలర్లు అందరూ కూడా నిన్న నారాయణ ఏదో కలిశారట, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. అంటే ఇలా ఖాళీ అయితే రేపు పొద్దున్న ఇప్పుడు ఏదో 40% ఓటు బ్యాంక్ అయినా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చింది అనుకుంటే రేపు సీన్ రివర్స్ అవుతుందా? 2029 వచ్చి అది కూడా కోల్పోతారా? ఇలాగే రాజకీయం కంప్లీట్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మొన్నటిసారి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పోటీ చేయడానికి ధైర్యం చేయాలి టీడీపీ కదా. సర్పంచుల్లో కేవలం 20-30%, మున్సిపాలిటీలు మొత్తం కలిపి 5 గెలిచారు. అంటే చాలా చోట